తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ధర్మస్థల 100 శవాల కథలో 4వ రోజు కూడా 30 ఎముకల్ని స్వాధీనం చేసుకోగలిగింది సిట్. 7వ స్పాట్లో దాదాపు 30 ఎముకలు దొరికాయని చెప్తున్నారు. ఆ 30 ఎముకలని బెంగళూరులోని FSLకి ఇప్పటికే పంపించినట్టుగా సమాచారం ఉంది మా దగ్గర. అయితే 8వ స్పాట్లో భారీ ఎత్తున అస్థిపంజరాలు దొరుకుతాయని కొంత చర్చ జరిగినప్పటికీ 8వ స్పాట్లో ఎటువంటి ఆధారాలు లభించలేదు. కొన్ని శాంపిల్స్ని కానీ కొంత మట్టి శాంపిల్స్ని అక్కడి నుంచి సేకరించినట్టుగా తెలుస్తోంది. సిట్ అధికారులు ఆ మట్టి శాంపిల్స్ని పరిశీలించి ఒకవేళ మట్టిలో కరిగిపోయినా లేకపోతే మొత్తం మెల్ట్ అయిపోయిన అస్థిపంజరాలు ఏమైనా ఉన్నాయన్న కోణంతో సైంటిఫిక్ ఎవిడెన్స్ని సాధించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే కథంతా ఇవాల్టి వరకు ఈ 4 రోజులు కేవలం నేత్రావతి నది ఒడ్డున నది చుట్టూ మాత్రమే తిరిగింది. నేత్రావతి నది దగ్గరే ఇప్పటిదాకా ఈ స్పాట్లో ఇవన్నీ జరిగాయి. అయితే మొత్తం నేత్రావతి నది చుట్టూ అంటే స్నానాల ఘట్టానికి అటువైపు ఈ తవ్వకాలు జరిగాయి. 1 నుంచి 5 స్పాట్లు స్నానాల ఘట్టానికి అటువైపు తవ్వకాలు జరిగాయి. ఆ తవ్వకాల్లో 6-7 స్పాట్లలో 2 అస్థిపంజరాలు, ఒక 30 ఎముకలు దొరికాయి. వాటిని ఇప్పటికే పరిశీలన కోసం FSLకి పంపించారు. దొరికిన అస్థిపంజరాలు మహిళలవని తేలాయి. ఇది ఇప్పటి వరకున్న కూలంకషంగా ఉన్న అప్డేట్. సుమన్ టీవీ ఈ విషయంలో ధర్మస్థలి 100 శవాలకు సంబంధించిన విషయాల్లో గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తుంది. మా ప్రత్యేక ప్రతినిధి విజయ్ ధర్మస్థలకి వెళ్ళి అక్కడున్న వాస్తవాల్ని ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తారు. ప్రతి వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ 8వ స్పాట్లో ఎటువంటి ఆధారాలు దొరకకపోయినప్పటికీ అక్కడ కొన్ని మట్టి శాంపిల్ని సేకరించినట్టుగా మాకు సమాచారం ఉంది. సిట్ అధికారులు కూడా వాటిని ఇంకా ధృవీకరించాల్సిన అవసరం ఉంది. ధర్మస్థల పోలీస్ స్టేషన్ కేంద్రంగా ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కొనసాగుతుంది. ఆ తర్వాత ఎవరైతే ఆ ప్రత్యక్ష సాక్షి ఉన్నాడో అతను కొన్ని భయంకరమైన మాటలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే అసలు కథంతా, అసలు అస్థిపంజరాలన్నీ 9, 10, 11, 12, 13వ స్పాట్లోనే ఉంటాయని చెప్తున్నాడు. అంటే ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన అన్వేషణ అంతా నదీ పరివాహక ప్రాంతం కావడంతో నదీ పరివాహక ప్రాంతంలో కొన్ని శవాలు కొట్టుకుపోయే అవకాశం ఉంది. రకరకాల కారణాలు చెప్తున్నాడు. అసలు ఏం జరుగుతుంది అక్కడ ధర్మస్థలంలో, ఏం జరుగుతుంది, ఎందుకు 9, 10, 11 మీద ఉత్కంఠ పెరుగుతుంది, ఆ టెన్షన్ ఎందుకు పెరుగుతుంది, ఆ వ్యక్తి ఎవరైతే సాక్షి ఉన్నాడో నేనే శవాల్ని పాతిపెట్టాను అని చెప్తున్న వ్యక్తి మాటలు ఎందుకు భయాన్ని సృష్టిస్తున్నాయి. ఈ అంశాలన్నింటినీ మనతో చర్చించడానికి ధర్మస్థలి నుంచి మా ప్రత్యేక ప్రతినిధి విజయ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. విజయ్, గుడ్ ఈవినింగ్. మార్నింగ్ నుంచి అస్థిపంజరాల వేటలో మీరు కూడా నిమగ్నమైనట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఎన్ని స్పాట్లు పొద్దు నుంచి తవ్వారు, ఏ స్పాట్లో ఏం దొరికాయి? తిరుమల ఉదయం నుంచి కూడా అందరూ ఎంతో ఆసక్తి. ఇదే సమయంలో సరిగ్గా నిన్న 6వ నంబరు స్పాట్ నుంచి అక్కడ తవ్వకాల్లో 2 మృతదేహాలకు సంబంధించినటువంటి అస్థిపంజరాలు బయటపడ్డాయి. సో ఇక 7వ నంబర్ నుంచి కూడా ప్రతి స్పాట్ లో కూడా మృతదేహానికి సంబంధించినటువంటి అస్థిపంజరాలు ఇక 10ల సంఖ్యలో బయటపడతాయి అనేటువంటి ఒక నమ్మకాన్ని తవ్వుతున్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే ఎవరైతే కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో పారిశుద్ధ కార్మికుడు, అతన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి వారందరూ కూడా ఇదే భావించారు. సో ఈ ఉదయం నుంచి కూడా ఎంతో ఒక టెన్షన్ వాతావరణంలో అటు సిట్వా అధికారులు కావచ్చు, అలాగే తువ్వేటువంటి కూలీలు కావచ్చు, ఇతర శాఖలకు సంబంధించినటువంటి ఫోరెన్సిక్ అధికారులు కావచ్చు, ఎంతో ఆసక్తిగా చాలా టెన్షన్ వాతావరణంలో తవ్వకాలని ప్రారంభించారు. అయితే అక్కడ కొన్ని ఎముకలు అయితే లభించాయి. కేవలం ఒక 20 నుంచి 30 ఎముకలకు సంబంధించినటువంటి అవశేషాలు లభించాయి. వాటినన్నింటినీ కూడా సిట్ అధికారులు సేకరించారు. అయితే ఈ ఎముకలు తవ్వినటువంటి మృతదేహాలు, అలాగే అస్థిపంజరాలకు సంబంధించినటువంటి ఎముకల, లేదంటే వేరే అస్థిపంజరాలకు సంబంధించినటువంటి ఆ ఎముకల అనేటువంటి విషయం కోసం వాటిని సేకరించి నేరుగా బెంగళూరు FSLకి తరలించారు. ఇక మొత్తం 7వ సంబంధించినటువంటి స్పాట్ లో తవ్వితే అక్కడ పూర్తి స్థాయిలో అస్థిపంజరాలు దొరుకుతాయని భావించినప్పటికీ ఎముకలు మాత్రమే అక్కడ దొరికినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇక 8వ స్పాట్ అయితే ఇది రివర్ కి ఒడ్డున ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇది బ్రిడ్జ్ కి ఆనుకొని ఉంటుంది. బ్రిడ్జ్ మీద నుంచి చూస్తే ఆ స్పాట్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. స్పాట్ లో తవ్వకాలు జరిపారు. సో జీబీ ద్వారా తవ్వకాలు జరిపారు. దాదాపు 6 అడుగుల వెడల్పు, 10 అడుగుల వెడల్పు, 6 అడుగుల లోతులో తవ్వకాలు జరిపినప్పటికీ 3 గంటల పాటు తవ్వకాలు జరిపినప్పటికీ 8వ నంబర్ స్పాట్ లో కూడా ఎలాంటి ఆచూకీ లభించలేదు. అయితే అక్కడ ఉన్నటువంటి
మట్టి నమూనాలను కూడా సేకరించి బెంగళూరుకి తరలించారు FSL అధికారులు. అయితే ఇక్కడ మరొక విషయాన్ని చెప్పాలి తిరుమల, ఇప్పటి వరకు జరిపినటువంటి స్పాట్ లో తవ్వకాలన్నీ ఒక ఎత్తు, రేపటి నుంచి జరిపేటువంటి తవ్వకాలే చాలా కీలకం. 50% తవ్వకాలన్నీ కూడా ఎందుకు పూర్తి విజయ్? అంటే అయిపోయాయి. 13 ఎనిమిది- లొకేషన్స్, ఎనిమిది- 13 ఇప్పుడు స్పాట్లు ఉన్నాయి. అందులో యా విజయ్, ఎందుకు అంటే 1 నుంచి Yes, ఎనిమిది ఎనిమిది వరకు ఉన్న తవ్వకాలకి పూర్తయ్యాయి. 9 నుంచి ఇక 13 మిగిలినటువంటి తేడా ఏంటి? 8 స్పాట్లన్నీ కూడా నేను నిల్చున్నటువంటి నేత్రావతి నది, ఈ నేత్రావతి నది ఒడ్డున ఉన్నటువంటి స్పాట్సే ఈ మొత్తం అన్ని కూడా. నేత్రావతి నదికి ఒడ్డున్నటువంటి లొకేషన్స్ లోనే, ఆ ప్రాంతాల్లోనే ఇప్పటి వరకు తవ్వకాలు జరిపినటువంటి స్పాట్స్ 8 స్పాట్స్. రేపటి నుంచి తవ్వకాలు జరిపేటువంటి స్పాట్స్ అన్ని కూడా నేత్రావతి నదికి దూరంగా ఉండేటువంటి మెయిన్ రోడ్ ఏదైతే హైవే ఉందో, హైవేకి ఆనుకొని ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో, అది కూడా హైవేకి దగ్గరగా రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి 10 అడుగుల దూరంలో మాత్రమే ఈ స్పాట్స్ అన్ని కూడా ఉన్నాయి. ఒక స్పాట్ కి దూరం కేవలం 10 నుంచి 12 అడుగుల దూరం మాత్రమే. అంటే కేవలం ఒక 100 అడుగుల దూరంలోనే దాదాపుగా 4 స్పాట్లు ఉన్నాయి. సో రేపు తవ్వేటువంటి స్పాట్స్ లో చాలా కీలకం. ఎందుకు చెప్తున్నారంటే, సో ఎవరైతే కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి చెప్తున్న మాట కూడా ఇదే. నేత్రావతి నది ఒడ్డున దాదాపుగా 20 సంవత్సరాల కిందట నేను ఈ సవాలన్నింటినీ కూడా పూడ్చాను. సో ఇవన్నీ కూడా నేత్రావతి నదిలో ఒక్కసారిగా భారీ వర్షాలు వస్తే పైనుంచి వరద ఉధృతి ఒక్కసారిగా పెరుగుతుంది. దాంతో 10 నుంచి 12 అడుగుల ఎత్తు వరకు కూడా సో ఒక్కసారిగా వరద పోటెత్తుతుంది. సో ఈ ప్రాంతంలో జనరల్ గా ఇది జరిగేది. అక్కడ మట్టి కూడా కోతకు గురవుతుంది. ఆ మట్టి కింద ఉన్నటువంటి ఏ వస్తువులైనా సరే, అది మృతదేహాలైనా లేదంటే అస్థిపంజరాలైనా సరే, ఎముకలైనా సరే, వాటికి సంబంధించినటువంటి అవశేషాలైనా సరే ఆ వరద ఉధృతికి ఒక్కసారిగా కొట్టుకుపోతాయి. కాబట్టి సో నేను చెప్పినటువంటి లొకేషన్స్, స్పాట్స్ అన్నిట్లో కూడా ఖచ్చితంగా మృతదేహాలు ఉన్నాయి. అవన్నీ కూడా వరదలో కొట్టుకుపోయి ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఆయన అధికారులకు చెప్తున్నట్టుగా తెలుసు. కానీ రేపు జరిపేటువంటి తవ్వకాలన్నీ కూడా ఎక్కడా కూడా నదికి ఒడ్డున లేవు, నది పరివాహక ప్రాంతంలో కూడా లేవు. ఇది కంప్లీట్ గా రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం, అటవీ ప్రాంతం. ఎక్కడా కూడా ఇక్కడ పైనుంచి వరద వచ్చేటువంటి కానీ కనీసం వర్షపు నీటికి పైనుంచి కొట్టుకొని మట్టి కిందకి జారిపోయేటువంటి పరిస్థితి కూడా ఎక్కడా లేదు. అదే విధంగా రోడ్డు పక్కన ఉన్నప్పటికీ కూడా చాలా దట్టమైనటువంటి అటవీ ప్రాంతం. నేను తిరుమల అక్కడ ప్రతి లొకేషన్ ని చూశాను, ప్రతి లొకేషన్ కూడా కవరేజ్ చేశాను. చాలా దట్టమైనటువంటి ప్రాంతం. రోడ్డుకి కేవలం 8 అడుగుల దూరంలోనే లొకేషన్ ఉన్నప్పటికీ, స్పాట్ ఉన్నప్పటికీ, అడుగు లోపల దాటితే ఏ ఒక్క మనిషి కూడా లోపల కనిపించడం లేదు. ఎందుకంటే దట్టమైనటువంటి అటవీ ప్రాంతం. విజయ్, అది అటవీ ప్రాంతం అంటున్నారు. ఇక్కడ ఒక చిన్న వాదన తెరపైకి వస్తుంది విజయ్. ఉదయం నుంచి సోషల్ మీడియా వేదిక పైన కావచ్చు, లేకపోతే మిగతా రిపోర్ట్స్ని బట్టి చూస్తే ఏంటంటే, ధర్మస్థలికి వచ్చిన వాళ్ళు దక్షిణ కాశీగా భావిస్తారు. దక్షిణ కాశీ దగ్గర ప్రాణాలు వదిలేస్తే శివైక్యమైనట్టుగా హైందవులు కొందరు భావిస్తారు. సో అలా చనిపోయిన వాళ్ళని ఈ ప్రాంతాల్లో మేము పూడ్చిపెట్టామని అక్కడి గ్రామ పంచాయతీకి సంబంధించిన ఒక మాజీ అధికారి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పినట్టుగా చెప్తున్నారు. సో ఒకవేళ డెడ్ బాడీస్ని పాతి పెట్టడానికి ఇలా అనాథ శవాలు కావచ్చు, లేకపోతే ఇక్కడ పుణ్యం కోసం చనిపోయిన వాళ్ళ శవాలు కావచ్చు, వాళ్ళ మృతదేహాన్ని పాతి పెట్టడానికి ధర్మస్థలి ఆలయానికి సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఈ అటవీ ప్రాంతంలోనే పాతి పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయా? ఎస్, ఇక్కడ ఒక విషయాన్ని కూడా మీరు అన్నట్టుగా ఒక చర్చ అయితే నడుస్తుంది. ప్రస్తుతం నేనున్నటువంటి ప్రాంతం నేత్రావతి నది. సో ఇది ధర్మస్థల ఈ ప్రాంత పుణ్యక్షేత్రంలో ఈ నేత్రావతి నది ఒడ్డునే ఉంటుంది ధర్మస్థల పుణ్యక్షేత్రం. 800 సంవత్సరాల కిందట నిర్మించినటువంటి ఆలయం ఇది. ఈ ధర్మస్థలలో ఉన్నటువంటి మంజునాథ స్వామి ఆలయం. అయితే ఇక్కడికి వచ్చేటువంటి వారందరూ కూడా ఈ నేత్రావతి నదిలో, ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఈ నేత్రావతి నదిలో స్నానం ఆచరిస్తే ఉన్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయి ఇక్కడి నుంచి ఈ పుణ్య స్నానాన్ని ఆచరించిన తర్వాత నేరుగా స్వామివారిని దర్శించుకుంటే, ఇక్కడి నుంచి ఒక 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది స్వామివారి ఆలయం. అక్కడికి వెళ్ళి దర్శించుకుంటే సో తాము అనుకున్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయనేటువంటి నమ్మకం ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఈ నదిలో స్నానం ఆచరించడమే కాకుండా, ఆ శివయ్యని మంజునాథుడిని దర్శించడమే కాకుండా, ఇక్కడే గాని తుది శ్వాస విడిస్తే ఖచ్చితంగా మోక్షం కలుగుతుంది, శివైక్యం చెందుతారు, స్వర్గ ప్రాప్తి కూడా చెందుతుంది అనేటువంటి ఆ విశ్వాసం ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల్లో ప్రగాఢంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా కన్నడిగుల్లో, కర్ణాటకలో, ముఖ్యంగా ఈ ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఈ నమ్మకం చాలా బలంగా ఉంది. కాబట్టి ఎవరైనా పెద్దవారు కానీ ముసలివారు కానీ ఏ విధంగా మనం గంగా నదికి, కాశీకి వెళ్ళి అక్కడ
చనిపోతే అక్కడ తుది శ్వాస విడిస్తే అక్కడ పుణ్యం వస్తుందనేటువంటి భావన, అక్కడ మోక్షం కలుగుతుందనేటువంటి భావన ఉంటుందో అలాంటి భావనే ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల్లో కూడా ఉంటుంది. అందుకే చాలా మంది ఇక్కడికి వచ్చి చనిపోయి ఉంటారు. ముసలి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చనిపోయినటువంటి వారు ఉంటారు. అలాగే మతి స్థిమితం లేని వారు కూడా ఇక్కడే సేద తీరుతుంటారు. చాలా మంది బయట ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఎవరైతే అనాథులు ఉంటారో అనాథుల్ని, ముసలి వాళ్ళని కూడా ఇక్కడే వదిలివేస్తుంటారు. వాళ్ళందరినీ కూడా ఉన్నటువంటి ఆశ్రమ కేంద్రాల్లోనే వాళ్ళందరూ కూడా అక్కడ వసతి పొందుతుంటారు. అలా చనిపోయిన వారందరూ కూడా ఊరు పేరు లేనటువంటి వారందరినీ కూడా ఇక్కడే ఈ నేత్రావతి నది ఒడ్డునే ఇక్కడ ఖననం చేస్తుంటారు. ఇలా వందల సంఖ్యలో చాలా మందిని ఇక్కడ ఖననం చేశారనేటువంటి విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు, ఇక్కడ ధర్మస్థలంలో ఉన్నటువంటి వాస్తవ్యులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికుడు ఏదైతే చెప్తున్నాడో ఇప్పటి వరకు చూపించినటువంటి లొకేషన్స్, స్పాట్స్ అన్ని కూడా అలా అనాథలుగా లేదంటే ఊరు పేరు లేకుండా చనిపోయినటువంటి అజ్ఞాత వ్యక్తులకు సంబంధించినటువంటి మృతదేహాలు ఇక్కడ ఖననం చేశారు. ఆ విషయాన్ని అతను చెప్తున్నాడు. అంతే తప్ప అత్యాచారాలు గాని, హత్యలు గాని, ఎక్కడా కూడా మానభంగాలు లాంటివి ఇలాంటి ఘోరాలు అయితే జరగలేదు. సో ఆ మృతదేహాలకు సంబంధించినటువంటి స్పాట్స్ నే అతను ఇప్పటి వరకు కూడా చూపించాడు అనేది ఇక్కడ ఉన్నటువంటి ధర్మస్థల వాస్తవ్యులు చెప్తున్నారు. మరొక విషయం, ఎందుకు ఇదే పాయింట్ కూడా నేను చాలా కీలకంగా చెప్తున్నానంటే తిరుమల్, ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి పాయింట్స్ అన్ని కూడా ఎగ్జాక్ట్ గా ఒకవేళ గ్రామస్తులు చెప్తున్నటువంటి మాట కూడా మనం ఖచ్చితంగా నమ్మాల్సినటువంటి పరిస్థితి కొంతవరకు ఉంటుంది. ఎందుకంటే అలా చనిపోయినటువంటి వ్యక్తులు ఉండొచ్చు. చాలా మంది కూడా చనిపోయిన వారిని ఇక్కడే అనాథలుగా కానీ లేదంటే ఎవరైనా అన్నోన్ బాడీస్ కూడా తీసుకొచ్చి ఇక్కడే నేత్రావతి నది ఒడ్డునే ఖననం చేసి ఉండొచ్చు. ఆ మృతదేహాలని ఇప్పుడు అతను చూపిస్తుండొచ్చు. కానీ రేపటి నుంచి జరిపేటువంటి స్పాట్స్ అన్ని కూడా రోడ్డుకి పక్కనే ఉంటాయి. 9వ నెంబర్ స్పాట్ గాని, 10వ నెంబర్ స్పాట్ గాని, 11 గాని, 12 గాని, చివరాఖరిలో జరిపేటువంటి స్పాట్ 13వ నెంబర్ స్పాట్ ఇది చాలా ఓపెన్ ప్లేస్ లో ఉంటుంది. రోడ్డుకి ఆనుకొనే ఉంటుంది. జనసంచారం తిరిగేటువంటి ప్రాంతంలోనే ఉంటుంది. చాలా అతిపెద్ద ప్రాంతం 13వ నెంబర్ ప్రాంతం అంటే 50 అడుగుల వెడల్పు, 30 అడుగుల పొడవు వరకు ఉంటుంది ఈ ప్రాంతం అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఇక్కడ మరొక విషయాన్ని, రేపు తవ్వకాల్లో ఒకవేళ ఏదైనా మృతదేహాలకు సంబంధించినటువంటి ఆనవాళ్లు గాని, అవశేషాలు గాని, అస్థి పంజరాలు గాని లభిస్తే సో ఇది ఒక పెద్ద మిస్టరీగా భావించాలి. ఇప్పటి వరకు జరిగినటువంటి తవ్వకాలు ఒక ఎత్తు. సో రేపు గాని అలాంటి ఆనవాళ్లు గాని దొరికితే మొత్తం కథంతా కూడా అడ్డం తిరుగుతుందని చెప్పుకోవచ్చు. చాలా దీని వెనక్కున్నటువంటి ఏం చెప్తున్నాడు విజయ్ ఇప్పుడు ఆ సాక్షి ఈ విచారణలో కానీ, తవ్వకాల్లో కానీ, లేకపోతే ఈ స్పాట్లు చూపించిన చోట కానీ ఆ వ్యక్తి సాక్షి వస్తున్నాడు. అతని మొహానికి ప్రత్యేకమైన మాస్క్ ఒకటి అమర్చారు. అతను ఏం మాట్లాడుతున్నాడు, అతని మాటలు ఏమన్నా బయటకు సమాచారం అందుతున్నాయా ఈ 9, 10, 11, 12, 13 స్పాట్ల గురించి? అతను మాత్రం అనధికారికంగా వస్తున్నటువంటి సమాచారం మాత్రం, నేను చూపించినటువంటి స్పాట్స్ లో మృతదేహాలు ఎందుకు లేవంటే, అస్థిపంజరాలు ఎందుకు లేవంటే, ఇది నది ఒడ్డున ఉంటుంది, వరద ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం నేను 20 ఏళ్ల కిందట పాతి పెట్టినటువంటి మృతదేహాలు అవన్నీ కూడా వరద పోటీకి ఒక్కసారిగా నదిలో పోయి ఉండవచ్చు. సో ఇప్పుడున్నటువంటి 2 మృతదేహాలు కూడా మిగిలినటువంటి మృతదేహాలు అవి నది ఒడ్డుకి దూరంగా ఉన్నటువంటి స్పాట్ కాబట్టి ఆ మాత్రమైనా అవి దొరికాయి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నాడు. కానీ గ్రామస్తులు ఏమంటున్నారంటే అవి ఖచ్చితంగా అనాథలు లేదంటే ఇక్కడికి వచ్చి చనిపోయినటువంటి వారు వీరికి సంబంధించి, అంటే అతను ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నాడు. అతను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మహిళల మృతదేహాలు అన్ని కూడా 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, ముఖ్యంగా 25 సంవత్సరాల లోపల ఉన్నటువంటి యువతలో మహిళలకు సంబంధించినటువంటి మృతదేహాలే ఉన్నాయంటున్నారు. ఇప్పుడు FSL కి పంపించినటువంటి నిన్న అవశేషాలు గాని, నిన్న పంపించినటువంటి అస్థిపంజరాలు గాని, ఇవాళ సేకరించినటువంటి ఎముకలు గాని, ఇవన్నీ కూడా FSL రిపోర్ట్ లో ఏమొస్తుందో చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇవన్నీ కూడా 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి, అందులోనూ ముఖ్యంగా మహిళల సంబంధించినటువంటి మృతదేహాలకు సంబంధించినటువంటి ఆనవాళ్లు అయితే మాత్రం ఖచ్చితంగా దీని వెనక మొత్తం వ్యవహారాన్ని బయటకు లాగాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా కాకుండా 30 సంవత్సరాలు కాకుండా 40 సంవత్సరాలు పైబడినటువంటి వారైతే, ముఖ్యంగా ముసలి వాళ్ళు గానే అయి ఉంటే ఖచ్చితంగా అతను చెప్తున్నటువంటి సమాచారం అంతా కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నట్టుగా, అలాగే ఇక్కడ చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఇది ఎవరైతే ఇక్కడికి వచ్చి చనిపోయినటువంటి వారు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి మృతదేహాలుగా భావించాలి. రేపు జరిపేటువంటి తవ్వకాల్లో బయటపడితే రేపు మధ్యాహ్నానికి మాక్సిమం ఒక అండర్స్టాండింగ్ వచ్చేయచ్చు. సో అందరికి కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రేపు జరిపేటువంటి తవ్వకాలు రోడ్డు పక్కనే ఉన్నటువంటి స్పాట్స్. సో ఇది నదికి ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడ ఎలాంటి వరదలు కానీ, వర్షాలు కానీ వచ్చి
మట్టి గాని అక్కడ ఉన్నటువంటి మృతదేహాలు కొట్టుకుపోయేటువంటి అవకాశం ఏ మాత్రం లేదు. కాబట్టి రేపు చాలా కీలకంగా ఉంటుంది. రేపు గాని ఒకవేళ 9, 10 ఈ స్పాట్ లో ఎలాంటి అవశేషాలు దొరకకపోతే ఇదంతా కూడా ట్రాష్ అని అందరూ కొట్టిపారేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. అలా కాకుండా రేపు ఏదన్నా ఆనవాళ్ళు కానీ వస్తే సో ఖచ్చితంగా నెక్స్ట్ ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఉన్నటువంటి స్పాట్స్, నెక్స్ట్ ఉన్నటువంటి అన్నిటికంటే కూడా 13వ నెంబర్ స్పాట్ లో ఏం ఉండబోతుంది, అతి పెద్ద స్పాట్ ఇది. సో ఇక్కడ 10ల సంఖ్యలో ఉంటాయి అనేది కూడా విజయ్ మొదటి నుంచి మీ వ్యాఖ్యలో ఒకటి 13వ నెంబర్ స్పాట్ గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు. మిగతా 9 నుంచి 12వ స్పాట్ కి 13వ స్పాట్ కున్న తేడా ఏంటి? ఎందుకు 13వ స్పాట్ కూడా హైలైట్ అవుతుంది 9వ స్పాట్ మాదిరిగా? ఇక్కడ 1 నుంచి 8వ నెంబర్ స్పాట్ వరకు ఉన్నటువంటి లొకేషన్స్ వేరు. సో నేను నిల్చున్నటువంటి నేత్రావతి నది ఒడ్డుకుని ఆనుకొని ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ముఖ్యంగా ఇప్పుడు నది ఇక్కడ ఉంది కదా, మీరు చూస్తున్నారు కదా తిరుమల నది. ఇది ప్రస్తుతం నేను ఉన్నటువంటి స్పాట్. ఇది ఘాట్, ఇది స్నానం ఆచరించేటువంటి భక్తులు ఇక్కడికి వచ్చి స్నానం ఆచరించేటువంటి ఘాట్ ఇది. ఈ ఘాట్ లో నేను నిల్చున్నటువంటి ప్రాంతానికి నది ప్రవాహం కేవలం 10 అడుగుల దూరంలో మాత్రమే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్స్ అన్ని కూడా ఇప్పటి వరకు 8వ స్పాట్ వరకు చూపించినటువంటి స్పాట్స్ అన్ని కూడా నది ఒడ్డుక, అంటే ఇక్కడ నుంచి సరిగ్గా ఒక 300 మీటర్ల దూరంలో. నెంబర్ 1 స్పాట్ ఇక్కడ నుంచి స్నానాల ఘాటుకి కేవలం ఒక 50 మీటర్ల దూరంలో మాత్రమే ఉంది. సో ఇవన్నీ కూడా నది ప్రవాహానికి ఒక 10 నుంచి 20 అడుగుల దూరంలో మాత్రమే ఉన్నాయి. అలా కాకుండా రేపటి నుంచి తవ్వకాలు జరిపేటువంటి 9వ నెంబర్ స్పాట్ లో, సో రేపటి నుంచి జరిపే స్పాట్ అయితే మాత్రం ఇది నదిలో కాకుండా రోడ్డుకి పక్కన ఉన్నటువంటి స్పాట్ కి అయితే చెప్పవచ్చు. సో రేపు నది ఒడ్డు కాదు, రోడ్డు పక్కన ఉన్నటువంటి స్పాట్స్. 13వ నెంబర్ అయితే మాత్రం మెయిన్ రోడ్ కాకుండా మెయిన్ రోడ్ నుంచి డైవర్షన్ తీసుకొని వేరే ప్రాంతానికి వెళ్ళేటువంటి ఒక నార్మల్ ప్లేస్ అది. చుట్టుపక్కలంతా కూడా ఇల్లులు ఉన్నాయి. ఎదురుగా ఏదైతే వేడి నీళ్ళకి సంబంధించినటువంటి వేడి నీళ్ళని ఇచ్చేటువంటి ఒక పెద్ద కేంద్రం ఉంటుంది. ఆ పక్కనే కొన్ని గృహాలు ఉన్నాయి, నివాస గృహాలు ఉన్నాయి. అలాగే ఇటువైపు చూసినట్లయితే నేత్రావతి నది ఒడ్డున స్నానం ఆచరించడానికి వచ్చేటువంటి కార్ పార్కింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. సో రేపు 13వ నెంబర్ స్పాట్ అనేది చాలా కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది తిరుమల. ఎస్, థ్యాంక్ యూ విజయ్. మీ ఇన్వెస్టిగేషన్ అంటే రేపు కూడా చూద్దాం. రేపు ఉదయం 11 గంటలకి 9వ స్పాట్ దగ్గర నుంచి మళ్ళీ తవ్వకాలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. 8వ స్పాట్ వరకు ఉదయం ఇవాల్టి వరకు జరిగిన తవ్వకాల్లో ఒక 2 అస్థి పంజరాలు, ఒక 30 ఎముకలు దొరికాయి. రేపు 9వ స్పాట్లో దొరికే అవశేషాలు, ఒకవేళ అవశేషాలు దొరుకుతాయా దొరకవా అన్నది కీలకంగా మారింది. 9వ స్పాట్లో ఏదైనా అవశేషం దొరికితే ఈ కేసులో ఊహించని మలుపు తిరిగే అవకాశం కనిపిస్తుంది. లేకపోతే 9వ స్పాట్లో అవశేషాలు, ఏ మానవ దేహానికి సంబంధించిన అవశేషాలు దొరక్కపోయినా, ఒకవేళ అవశేషాలు లేవని తేలినా ఈ కేసు పైన మళ్ళీ పునరాలోచన పడే అవకాశం ఉంది. సిట్ పునరాలోచించే అవకాశం కనిపిస్తుంది. చూద్దాం 9 నుంచి 13 వరకు ఏం జరగబోతుంది. సుమన్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ని ఎప్పటికప్పుడు అందించడానికి సిద్ధంగా ఉంది. సుమన్ టీవీ ధర్మస్థలి నుంచి ఈ 13 స్పాట్లు తవ్వే వరకు మీకు లైవ్ అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ ధర్మస్థలికి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ కోసం.